అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎవరన్నా ఆఖరిసారిగా బ్రాండెడ్ బీర్లు మందు చూడాలని ఉంటే పోయి చూసిరాండ్రి. ఇక మీరు దరఖాస్తులు పెట్టుకున్నా ఆ మందు కనబడది. అవి అమ్మరని కాదు, ఆ బ్రాండెడ్ సరుకు అమ్మిచ్చే ఉద్దేశము సర్కారోళ్లకు లేదు. ఒక సోమ్ కంపెనీ కాదు, కొత్తగా 5 కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిండ్రు సర్కారోళ్ళు. మందు బాబులంతా మంచిగా 3 రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు మన రేవంత్ అన్న పాట వేసుకోవచ్చు. ఇక మార్పు కావాలని ఓటేసిండ్రు కదా, అందుకే బ్రాండెడ్ మందు దొరకనంత మారచేసిండు వైన్ షాపుల్లా. కొత్తగా 5 లిక్కర్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది సర్కారు. ఆల్రెడీ లిక్కర్ కంపెనీలు ఉండగా ఊరు పేరు లేని కంపెనీలకు సర్కారోళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రో, ఎవ్వరికి మేలు చేసేందుకన్నది ఇక మీరే ఆలోచన చేసుకోండి. ఈ 5 కంపెనీలన్నీ కలిసి 27 రకాల మద్యం బ్రాండ్లను తయారు చేయబోతున్నాయి. ఈ కంపెనీలే ఆల్రెడీ ఏపీలో కూడా మందును తయారు చేస్తున్నాయి. మరి ఆంధ్ర మందు క్వాలిటీ ఏదో అక్కడ మందు దాగి ఓకారం తెచ్చుకునేటోళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇక మన తెలంగాణకు కూడా గంత సక్కదనాల మందును తెచ్చిండు మన రేవంత్ సారు. ఇక రాబోయే రోజుల్లో కల్తీ మద్యం దాగి 20 మంది మృతి, మద్యం దాగి 20 మందికి అస్వస్థత, మందు దాగి పిచ్చోళ్ళు అవుతున్న తాగుబోతులు అనే వార్తలను మస్తుగా చూడబోతున్నాం. ఇంకేంది, ఈ సంబరంతో పోయి రేవంత్ సారు కొత్తగా తెచ్చిన ఆ బ్రాండ్లు బీర్లు దాగి ఎంజాయో పండుగ చేసుకోండ్రిగా.